గౌరవ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ గారిని కోరుతున్నాం. అందరికీ నమస్కారం. మన విజయవాడ నగరం తరపున, మన విజయవాడ ఉత్సవం తరపున కేంద్ర మంత్రివర్యులు భూపతి వర్మ గారికి స్వాగతం, సుస్వాగతం. వాళ్ళ విజయవాడ నగరం మేము 5 చోట్ల సుమారుగా 255 ఈవెంట్లు విజయవాడ ఉత్సవం కింద మొదలుపెట్టాం. ఆ రోజు మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా విజయవాడ ఉత్సవాన్ని మేము చెప్పంగానే మమ్మల్ని భుజం తట్టి ప్రోత్సహించారు. ఈ ఉత్సవం మా యువ నాయకుడు నారా లోకేష్ గారి చేతుల మీదుగా విజయవాడ ఉత్సవం ప్రారంభమైంది. ఆ రోజు ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు వచ్చారు. అన్నిటికన్నా ముఖ్యంగా 3వ రోజు అతి ముఖ్యమైన ఘట్టం. ఆ రోజు ఉపరాష్ట్రపతి గారు రాధాకృష్ణ గారు ఇక్కడికి వచ్చి విజయవాడ నగరం వాసులకి చాలా ఆనందమైన రోజుగా ఆ రోజు భావించాలి. ఎందుకంటే ఆయన రావటమే మొదటిసారి పర్యటన విజయవాడకు రావటం మా అందరికీ చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే ఉపరాష్ట్రపతి కింద ఆయన ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే విజయవాడ వస్తాను, అమ్మవారిని దర్శించుకుంటానని వారు చెప్పటం మేమందరం చాలా ఆనందంగా వ్యక్తం చేయడం జరిగింది. వారు వచ్చి విజయవాడ వాసుల యొక్క కళలను నెరవేర్చారు. అదేవిధంగా రోజుకు ఒక కేంద్ర మంత్రి తరపున అందరూ కూడా వచ్చి విజయవాడ ఉత్సవాన్ని ఘన విజయం చేశారు. మేము ఇది విజయవాడ ఉత్సవం అమ్మవారికి ఆశీస్సులతో ఎంతోమంది భక్తులు విజయవాడకు వస్తూ ఉంటారు. మేము కూడా మైసూరు లేక ఎందుకు ఉత్సవం చేయకూడదు, హౌరా లేక ఎందుకు ఉత్సవం చేయకూడదనే దృఢ సంకల్పంతో ఇది మొదటిసారి ప్రారంభించాం. ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం కూడా దసరా నవరాత్రులప్పుడు ఈ విజయవాడ ఉత్సవం ఉండబోతుంది. ఈ ఉత్సవానికి సొసైటీ ఆఫ్ వైబ్రెంట్ విజయవాడ వారు చక్కటిగా ఈ ఉత్సవ కార్యక్రమాలని బ్రహ్మాండంగా తీసుకొచ్చారు. అందరూ కూడా విజయవాడ ప్రజలే కాకుండా అమ్మవారిని దర్శించుకునే భక్తులందరికీ కూడా ఈ ఉత్సవం ఒక కొత్త ఊపు, ఉత్సాహాన్ని కూడా ఇస్తుంది. ఈ ఉత్సవం ద్వారా అమ్మవారి భక్తులకి విజయవాడ ఆతిథ్యం, అంతేకాకుండా విజయవాడ ప్రజల యొక్క ఆత్మీయత అర్థమయ్యేలాగా ఈ విజయవాడ ఉత్సవం ఉండబోతుంది. అందరికీ కూడా అదేవిధంగా వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొక్కసారి విజయవాడ ఉత్సవంకి వచ్చిన కేంద్ర మంత్రి వర్యులకి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు చిన్ని గారు. మరి ఇప్పుడు సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మాజీ శాసన మండలి సభ్యులు